టీవీ స్పాట్లైట్ కి స్వాగతం। ఈ ప్రత్యేక స్పాట్లైట్ లో నిసర్గ తుఫాన్ గురించి మాట్లాడబోతున్నాం। అరేబియా సముద్రంలో ఏర్పడ్డ నిసర్గ తుఫాన్ మహారాష్ట్ర తీరాన్ని తాకింది। మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా అలీబాగ్ సమీపంలో మధ్యాహ్నం 1:30 తర్వాత నిసర్గ తుఫాన్ తీరం దాటినట్టు తెలుస్తోంది। తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి। భారీ వర్షాలు కురిశాయి। ఈదురుగాలులకు భారీ వృక్షాలు విరిగిపడ్డాయి। షెడ్ రేకులని కూడా ఎగిరిపడ్డాయి। ముంబైలో సాయంత్రం 6 గంటల వరకు తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది। ఆ తర్వాత తుఫాను తగ్గుముఖం పట్టనుంది। ముంబైలో 129 ఏళ్ల తర్వాత తుఫాను రావడం ఇదే తొలిసారి। సో మొత్తం యావత్ మహారాష్ట్ర ముఖ్యంగా ముంబై చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తీవ్ర హై అలర్ట్లో ఉన్నమాట మనం చూస్తున్నాము। ముంబై విమానాశ్రయంలో సాయంత్రం 7 గంటల వరకు విమాన రాకపోకలన్నీ కూడా బంద్। అండ్ తుఫాను కారణంగా పలు రైళ్లను కూడా రద్దు చేయడం సహజం। మరికొన్నింటిని దారి మళ్లించారు। ఇది పరిస్థితి ప్రస్తుతం। నిసర్గ తుఫాను ప్రభావంతో మొత్తం మీద మహారాష్ట్ర, గుజరాత్ అండ్ పశ్చిమ తీర ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా తీవ్రంగా అలర్ట్ అయింది। 129 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మహారాష్ట్ర ముంబైని ఈ తుఫాను తాకడం గమనించవలసిన విషయం। ఒక్కసారిగా ప్రభుత్వం ప్రజలు అందరూ కూడా హై అలర్ట్లో ఉన్న పరిస్థితులు చూస్తున్నాం। అసలు ఒకసారి మనం మ్యాప్ కేసు చూస్తే అసలు ఈ తుఫాను ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది చూస్తే అరేబియా మహాసముద్రం మీదుగా మామూలుగా అయితే మామూలు పరిస్థితుల్లో ఈ తుఫాను బహుశా పై ఉత్తర దిశగా వెళ్ళి అటు అరబ్ దేశాలకి లేదు గుజరాత్ దమన్ తీరానికి తాకడం అన్నది సర్వసాధారణం, గతంలో చూసింది। కానీ 129 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి అలీబాగ్ దగ్గరికి 1:30 చేరుకుంది। ఇక ప్రస్తుతం గత కొన్ని గంటలుగా కురుస్తున్న వర్షాలు, అలాగే పూణే, రోహు ఇక్కడ ఉండే అనేక ప్రాంతాలలో కూడా మనం తీవ్రమైన వర్షాలు, అలాగే అల్లకల్లోల పరిస్థితులు చూస్తున్నాం। అండ్ ఈ తుఫాను ముంబైని తాకి ఇప్పుడు ప్రస్తుతం తగ్గుముఖం పట్టడానికి కొన్ని గంటలు పడుతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది। ఏదేమైనా సరే ముందు జాగ్రత్తగా అనేక మందిని, వేల మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించిన పరిస్థితులు చూస్తున్నాం। అండ్ మనం కేంద్రీకృతమైన ఎక్కడెక్కడ ప్రాంతాలన్నీ కూడా చూస్తున్నాం। ఇక్కడ మ్యాప్లో కనిపిస్తున్న ఈ ప్రాంతాల చుట్టూ ప్రస్తుతం తుఫాను కేంద్రీకృతమై ఉంది। ఇది భూమిని తాకిన తర్వాత బలహీన పడ్డం అనేది తుఫాను గమనానికి సర్వసాధారణమైన విషయం। అయితే ఇది బలహీనపడడానికి మరికొన్ని గంటలు పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం మనం ఇప్పుడు కురుస్తున్న వర్షాలు అతి బీభత్సంగా ఉన్నాయి। ముంబై ప్రాంతాన్ని పూర్తిగా అతలాకుతలం చేసిన పరిస్థితులు చూస్తున్నాం। అండ్ కొన్ని దృశ్యాలు కూడా చూడబోతున్నాం మనం ముంబైలో ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి। ఏదేమైనా దెబ్బ మీద దెబ్బ పడుతూ కోలుకోలేని ముంబై, మహారాష్ట్ర రాష్ట్రం అంతా కూడా ప్రస్తుతం ఈ తుఫాను ధాటికి పూర్తిగా కుదిపేసినట్టు అయిపోయిందని చెప్పొచ్చు। ఈ తుఫాన్ అరేబియా సముద్రం మీదుగా వచ్చి అలీబాగ్ని తాకి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళి ఆ తర్వాత కళ్యాణ్ ప్రాంతం దగ్గర ఇక్కడ కేంద్రీకృతమై మరికొంత బలహీన పడిన అనంతరం అది పూర్తిగా దాటి వెళ్ళిపోతుందని చెప్పి అంచనా వేస్తున్నారు। ఐఎండీ అధికారులు ప్రస్తుతం యావత్ రాష్ట్రాన్ని, అలాగే పక్క రాష్ట్రం గుజరాత్ని కూడా హై అలర్ట్లో పెట్టారు। అండ్ గుజరాత్ నుంచి కూడా చాలామందిని ఎక్కడెక్కడైతే తుఫాను ప్రభావం ఉంటుందని భావించారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు। అండ్ ప్రస్తుతం కొన్ని దృశ్యాలను చూద్దాం మనం। తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎలా ఉంది పరిస్థితులు అని చెప్పి మనం చూస్తున్నాం। ఇక్కడ చాలా చోట్ల వీస్తున్న గాలులకి, ఆ ధాటికి చెట్ల కొమ్మలన్నీ కూడా పూర్తిగా చెట్లు కూడా విరిగిపడిన పరిస్థితులు చూస్తున్నాం। అలాగే చాలా చోట్ల కార్లు కూడా ఎగిరెగిరి పడిన పరిస్థితులు చూస్తున్నాం మనం। అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవడం చూసాం, గతంలో కూడా తుఫాన్ల ప్రభావం చూసాం। కానీ మామూలుగానే ముంబైకి వర్షం అంటే చాలా భయానకమైన పరిస్థితి। ముంబైలో పూర్తిగా వర్షాకాలంలో అనేక రకాల సమస్యలు చూస్తుంటాం। ఈసారి తుఫాను ఈ వర్షాకాల సమయంలో నైరుతి ఋతుపవనాలు ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న ఈ టైంలో రావడం, అండ్ గతంలోనే అనేక సమస్యలతో, కోవిడ్ క్రైసిస్తో, కరోనాతో అల్లకల్లోలంగా మారిపోయిన మహారాష్ట్రలో మరొక తీవ్రమైన దెబ్బ పడిందని చెప్పొచ్చు। మనం చూస్తున్నాం అక్కడ ఏ విధంగా బిల్డింగ్లపై ఉండే రేకులు కావచ్చు, వైర్లు కావచ్చు, ఏ విధంగా ఎగిరి పడుతున్నాయో చూస్తున్నాం। ఈ ధాటిలో మనకి గాలులు వీస్తున్న పరిస్థితులు చూస్తున్నాం మహారాష్ట్రలో। ఇది పరిస్థితి ప్రస్తుతం। అండ్ దాదాపు 90,000 మందిని మహారాష్ట్ర, గుజరాత్ రెండు రాష్ట్రాల్లో సురక్షిత ప్రాంతాలకి తరలించారు। అండ్ ఇక్కడ చూస్తున్నాం
ట్రాక్టర్ గాలి ధాటికి ఏకంగా ఇంత బరువుండే ట్రాక్టర్ కూడా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే మనం ఊహించుకోవచ్చు మనుషులు నిలబడితే రోడ్లపై ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పి. ఇప్పుడిప్పుడే కొద్దిగా కోవిడ్ క్రైసిస్ నుంచి సడలింపులు ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా తుఫాన్ వచ్చి పంజా విసిరింది. మళ్ళీ అందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని చెప్పి, బయటికి రావద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేయవలసిన పరిస్థితి ప్రభుత్వానికి. అలాగే బైకులు కూడా ఏ విధంగా పడిపోయి ఉన్నాయో రోడ్లపై చూస్తున్నాం. గతంలో కూడా మనం కొన్ని వారాల క్రితం మనం అంఫాన్ తుఫాన్ లాంటి ఒక తుఫాన్ ప్రభావం చూసాం. అయితే ఈ ప్రభావం బహుశా ముంబైలో చాలా పెద్ద దెబ్బ అని చెప్పి తెలుస్తోంది. మరికొన్ని గంటల పాటు ఈ తీవ్ర పరిస్థితులు మనం చూడబోతున్నాం. ఇది ప్రకృతి ప్రకోపమా లేక ప్రకృతి శాపమా విలయ తాండవమా అనేక విధాలు అందరూ వర్ణించినా కూడా మొత్తం మీద మొన్నటికి మొన్న మనం మిడతల బెడద చూసాము. మహారాష్ట్రలో విదర్భ ప్రాంతం అంతా కూడా మిడతల బారిన పడిందని చెప్పాం. అంతకు ముందు నుంచి కూడా కరోనా కల్లోలంతో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో మరొక పెద్ద దెబ్బ వచ్చి పడింది. ఈ తుఫాను ధాటికి ఒక్కసారిగా మళ్ళీ మొత్తం యావత్ ముంబై నగరం అలాగే అలీబాగ్ ప్రాంతం అంతా కూడా 130 సంవత్సరాల తర్వాత ఈ తుఫాన్ రావడంతో పూర్తిగా అతలాకుతలం అయిపోయి షెడ్డులని కూడా రేకులని కూడా ఎగిరి పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఈ దృశ్యంలో చూస్తున్నాం కారు పూర్తిగా ఒక పెద్ద వాహనం వ్యాన్ పూర్తిగా బోల్తా పడిన పరిస్థితి చూస్తున్నాం మనం. అంటే ఎంత తీవ్రమైన ధాటిగా ఈ గాలులు వీస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి చూస్తే మనం ఈ మధ్య కాలంలోనే ఇటువంటి కొన్ని దృశ్యాలు చూసాం అంఫాన్ తుఫాన్ విషయంలో. కానీ ఇప్పుడు మళ్ళీ మరొకసారి కొన్ని వారాలలోనే మరొకసారి పశ్చిమ తీరాన్ని తాకుతూ ఈసారి ఈ విధమైన తుఫాన్ రావడం అన్నది చాలా తీవ్రమైన పరిణామంగా బహుశా గతంలో ఎప్పుడూ మహారాష్ట్రకి రాని ఒక కష్టంగా మనం చూస్తున్నాం. 129 సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఈ తుఫాను నిసర్గ తుఫాను తీరాన్ని తాకుతున్న పరిస్థితి. అండ్ వీటితో పాటు ప్రస్తుతం సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా రెండు రాష్ట్రాల గుజరాత్ అలాగే మహారాష్ట్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి అన్ని విధాల సహకారం అందిస్తామని చెప్పారు. అటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదిగో ఇప్పుడు చూస్తున్నాం మనం దృశ్యాలు. ఒక్కసారిగా వీస్తున్న గాలులకి తట్టుకోలేక బైకుల కింద పడిపోతున్నాయి. అండ్ పెద్ద పెద్ద వస్తువులు కూడా రేకులు ఇంటి కప్పులు కూడా ఎగిరి పూర్తిగా మనం ఏదైతే మామూలుగా వెస్ట్రన్ కంట్రీస్లో కూడా చాలా టైఫూన్ అనే పదంతో అనేక సార్లు ఇలాంటి దృశ్యాలు చూసాం మనం. కానీ బహుశా చాలా కాలం తర్వాత మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. సో అనేక గ్రామాల నుంచి ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఖాళీ చేయించాయి. అండ్ ఇప్పటికే మనం చూస్తున్నాం ఏ విధంగా ఎంత ఊగిపోతున్నాయో చెట్లు చూస్తున్నాం. మామూలుగా అంటే తుఫాను ధాటికి మనం ఇలాంటి ప్రభావాలు ఇలాంటి పరిస్థితులు అనేక చోట్ల చూసాం. కానీ ప్రస్తుతం చాలా భయానకమైన పరిస్థితులు దృశ్యాలు కూడా కొన్ని కంటపడడంతో ఒక్కసారిగా ముంబై వాస్తవ్యులందరూ కూడా కొంత భయంతో పూర్తి అలర్ట్లో ఉన్నారు. ఎక్కడా కూడా వాళ్ళు అదిగో చూస్తున్నాం మనం ఏ విధంగా పూర్తిగా తుఫాను ధాటికి ఇంటి పైన ఉండే షెల్టర్స్ కూడా పూర్తిగా ఊగిపోతున్నాయో చూస్తున్నాం. ఇది పరిస్థితి. ఇంతేకాకుండా ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ కూడా రోడ్ల మీద పడిపోయిన దృశ్యాలు మనకి దర్శనమిస్తున్నాయి. యావత్ ముంబై అంతా కూడా ప్రస్తుతం స్తబ్దుగా ఉంది. ఒకవైపు ప్రజాజీవనానికి సంబంధించి, మరోవైపు తుఫాను ధాటికి పూర్తిగా ఊగిపోతోంది నగరం అని చెప్పచ్చు. అండ్ బహుశా సాయంత్రం 6 గంటల తర్వాత పరిస్థితిని సమీక్షించి ఇంకా వర్షాల ప్రభావం తుఫాను వల్ల వచ్చిన వర్షాల ప్రభావం ఎంతకాలం ఉంటుందో, ఎన్ని గంటలు ఉంటుందో చూసిన అనంతరం సమీక్షించిన అనంతరం పూర్తిగా సురక్షితం అయ్యాకే బహుశా విమానాశ్రయాలు కానీ రైళ్ల రాకపోకలకు సంబంధించి కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక ఏరియల్ వ్యూ ముంబైలో. అండ్ ఒక్కసారిగా గాలి ధాటికి గాలి వేగానికి ఏ విధంగా జరుగుతుందో కూడా చూస్తున్నాం మనం.
ఇంతకీ నిసర్గ గమనం ఎలా ఉండబోతోంది, ఎలా అంటే తీరాన్ని తాకిన తర్వాత ఏ దిశగా ప్రయాణించబోతోంది? మనం అనుకున్నట్టుగా 130 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇక్కడి నుంచి వచ్చిన తుఫాను ప్రభావం పైకి వెళ్ళిపోకుండా ఇలా వచ్చి ముంబై తీరాన్ని తాకి ఇక్కడ అలీబాగ్ ప్రాంతం నుంచి మనం చూసాం. ముంబై తీరాన్ని తాకింది మధ్యాహ్నం. నాసిక్ మీదుగా ఆ తర్వాత జలగావ్ వెళ్తుంది. జలగావ్ నుంచి తుఫాను గమనం సహజంగా ప్రస్తుతం వేస్తున్న అంచనాల ప్రకారం భోపాల్ మీదుగా అలాగే ఇతర చుట్టుపక్కల ప్రాంతాలను కూడా కొంత వర్షాలతో ప్రభావితం చేస్తూ ఈదురుగాలులతో ప్రభావితం చేస్తూ కొంత ఉత్తర దిశగా వెళుతూ అహ్మదాబాద్ తాకే అవకాశాలు ఉన్నట్టు మనకి వాతావరణ శాఖ నుంచి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది. సో ముంబై నుంచి బయలుదేరిన ఈ తుఫాను నాసిక్ మీదుగా జలగావ్ నుంచి అలాగే భోపాల్ మీదుగా పైకి అహ్మదాబాద్ దిశగా వెళుతుందని చెప్పి మనకి అర్థమవుతోంది. అండ్ ప్రస్తుతం ముంబై నుంచి నాసిక్ నుంచి జలగావ్, అలాగే జలగావ్ నుంచి మెల్లిమెల్లిగా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా కొంత వర్షంతో ఈదురుగాలులతో ప్రభావితం చేస్తూ ఈ తుఫాను ప్రయాణించబోతోంది. అలాగే బహుశా కొన్ని గంటల తర్వాత సాయంత్రం తర్వాత ముంబై దాడుతుంది కాబట్టి నాసిక్లో ఉంటుంది. నాసిక్ నుంచి బలహీనపడుతూ జలగావ్ నుంచి అటు అహ్మదాబాద్ దిశగా వెళ్తుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. బహుశా అహ్మదాబాద్కి వచ్చేసరికి పూర్తిగా ఇది భూమిని తాకింది కనుక ఇప్పటికే బలహీనపడుతుందంటున్నారు. మామూలుగా తుఫాన్లు వచ్చినప్పుడు ఎక్కడైతే సముద్ర ఆసరా తుఫానుకు ఉండదో అది కొంత బలహీనపడడం దాని సహజమైన తత్వం కాబట్టి ఇది బలహీనపడుతూ అహ్మదాబాద్ దిశగా వెళ్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అండ్ ఈ క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఖచ్చితంగా సహజంగానే కొంత ఈదురుగాలులతో పాటు వర్షాలు కూడా పడే ప్రమాదం ఉంది కాబట్టి ఈ ప్రమాదం వల్ల ప్రజా జీవనానికి ఏ విధమైన చేటు జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదనే సంకల్పంతో మనకి ఆల్రెడీ ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం అలాగే మహారాష్ట్ర ప్రభుత్వాలు చాలామందిని సురక్షిత ప్రాంతాలకి మొత్తం 90,000 మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించినట్టు తెలుస్తోంది. మరొకసారి మ్యాప్పై మనం చూద్దాం. అలాగే మ్యాప్ చూసేలోపు కొన్ని దృశ్యాలు కూడా చూడబోతున్నాం. అండ్ ఈ మ్యాప్లో చూస్తున్నాం ముంబై నుంచి బయలుదేరిన తుఫాను నాసిక్ మీదుగా జల్గాం నుంచి అటు కొంత భోపాల్ని తాకుతూ కొద్దిగా అహ్మదాబాద్ వైపు వెళుతూ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఒక విధంగా తుఫాను ప్రభావిత ప్రాంతాలుగా చేస్తూ ప్రయాణించబోతోంది. అయితే అహ్మదాబాద్ వచ్చేసరికి ఇది ఇప్పటికే బలహీనపడే దిశగానే వెళ్తోంది కాబట్టి బలహీనపడుతుంది అని వాతావరణ శాఖ అంటున్నప్పటికీ కూడా హెచ్చరికలు మాత్రం ప్రస్తుతం జారీగా ఉన్నాయి కాబట్టి హెచ్చరికల నేపథ్యంలోనే 90,000 మందిని అక్కడి నుంచి 60,000 మంది 50,000 మందిని అలాగే ముంబై ప్రాంతం నుంచే 40,000 మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అసలే కోవిడ్ క్రైసిస్ ఉన్న ఈ టైంలో తీవ్రమైన కేసెస్ చూస్తున్నాం. మనందరికీ తెలుసు మహారాష్ట్రలో 40,000కి పైన దాటిపోయిందని చెప్పి భారతదేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ కోవిడ్ అఫెక్టెడ్ స్టేట్స్గా చూసిన మహారాష్ట్రలో మరొక తీవ్రమైన పరిస్థితి ఈ నిసర్గ తుఫాన్. ఇంతవరకు ఇందులో కొంత అదృష్టం ఏంటంటే ఇంతవరకు ప్రాణ నష్టం జరిగినట్టు ఎటువంటి రిపోర్ట్స్ రాలేదు. కానీ మొత్తం జనజీవనం అంతా అతలాకుతలం అయిపోయింది. అండ్ బహుశా ఇక్కడ ఇంటి కప్పులు షెడ్లు అన్నీ విరిగి పడుతున్న క్రమంలో చుట్టుపక్కల చెట్ల కొమ్మలు చెట్లు కూడా వాలిపోయి కింద పడుతున్న క్రమంలో ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ కూడా కింద పడుతున్న క్రమంలో చుట్టుపక్కల జనం గనక ఉండుంటే మనం ఊహించుకోవచ్చు ఏ విధమైన తీవ్ర ప్రాణ నష్టం కూడా జరిగి ప్రమాదం ఉండేదని చెప్పి. ప్రస్తుతానికి మాత్రం మనం తీవ్రంగా ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని కొంత అంచనాలు వేస్తున్నారు. కానీ దానిపై ఇంకా అధికారిక రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఇదిగో మనం చూస్తుండగానే బాగా నాటుకున్న ఒక చెట్టు పూర్తిగా ఈ తుఫాన్ ధాటికి కింద పడిపోయిందంటే మనం ఎంత వేగంగా అక్కడ గాలులు వీస్తున్నాయో ఊహించుకోవచ్చు. ఇది పరిస్థితి ప్రస్తుతం. అండ్ ఇటువంటి దృశ్యాలు చాలా తీవ్రంగా కలవరపెడుతున్నాయి అందరినీ కూడా. కానీ సాయంత్రం 6 గంటల వరకు ఈ తీవ్ర ప్రభావం ఉంటుంది ముంబైలో అని చెప్పి మెట్ డిపార్ట్మెంట్ నుంచి అందిన రిపోర్ట్స్ ప్రకారం మనకి తెలుస్తోంది. అండ్ ఇప్పటికే రైళ్లని అలాగే విమానాలని పూర్తిగా రద్దు చేసేశారు. అండ్ కొన్ని రైళ్లని దారి మళ్లించినట్టు కూడా తెలుస్తోంది. ఈ తీరంలో రాకపోకల్ని పూర్తిగా నిషేధించిన పరిస్థితులు మరొకసారి చూస్తున్న ఈ దృశ్యం చూస్తేనే అర్థమవుతుంది చెట్టు ఎంత పూర్తిగా గాలి ధాటికి ఎంత సహజంగా వాలిపోయిందో కిందకి చూస్తున్నాం. పూర్తిగా నాటుకుని ఉన్న ఒక చెట్టు ఏ విధంగా వాలిపోయిందో చూస్తున్నాం. చాలా అవలీలగా కిందకి వాలిపోయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత
తీవ్రమైన ప్రభావం ఉందో ఈ తుఫాన్ ధాటికని చెప్పి. రైట్. అండ్ అలాగే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, ఎన్ని గంటల పాటు ఈ ప్రభావం ఉండబోతోంది? गिरा 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 నిసర్గ తుఫాన్ అప్డేట్స్ కొనసాగుతాయి. ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడదాం. అసలు ఏమిటి తుఫాను, ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వెళ్ళిపోబోతోంది, వెళ్తూ వెళ్తూ ఎలాంటి ప్రభావం చూపబోతోంది,